హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి ఉగాది స్పెషల్గా పప్పు పూర్ణం లేకుండా నేతి బొబ్బట్లు. కొంతమందికి గ్యాస్ ట్రబుల్ అలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు పప్పుతో చేసిన పూర్ణం కాకుండా ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకొని నేతి బొబ్బట్లను ట్రై చేయండి. పప్పు పూర్ణంతో చేసిన బొబ్బట్లకు ఏ మాత్రం తీసిపోకుండా దానికి మించిన టేస్టీతో చాలా చక్కగా సన్నగా పొరలు పొరలుగా వస్తాయి. నేను చెప్పిన టిప్స్ అండ్ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఫాలో అయ్యారంటే ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1.5 కప్పు వరకు మైదా పిండిని తీసుకోండి. మైదా పిండి ఇష్టం లేని వారు ఈ ప్లేస్లో గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు. బొబ్బట్లు సాఫ్ట్గా రావడం కోసం 1 టేబుల్ స్పూను ఉప్మా చేసుకునే సన్నరవ్వను వేసి కలిపేసేయండి. చిటికెడంత ఉప్పును కూడా వేసి కలిపేసుకోవాలి. తర్వాత ఇందులో కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ పిండిని సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. పిండి ఎంత స్టిక్కీగా ఎంత పల్చగా ఉంటే బొబ్బట్లు అంత సన్నగా పల్చగా వస్తాయి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్టిక్కీగా తడుపుకున్న తర్వాత దీనిపైన 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి మళ్ళీ ఒకసారి కలిపేసేయండి. ఇప్పుడు తడి కాటన్ క్లాత్ను గట్టిగా పిండేసి ఈ పిండి పైన ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఈ తడి కాటన్ క్లాత్తో కవర్ చేసి మళ్ళీ దీనిపైన క్యాప్ పెట్టేసి ఒక అరగంట అయినా లేదా గంట పాటైనా రెస్ట్ ఇవ్వాలి. అలా అయితే పిండి మరింత సాఫ్ట్గా వస్తుంది, బొబ్బట్లు కూడా అంతే సాఫ్ట్గా వస్తాయి. ఈలోపు మనము స్టఫింగ్ కోసం ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు పుట్నాలను వేసుకొని అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు షుగర్ను వేసుకోవాలి. మంచి టేస్ట్ ఫ్లేవర్ కోసం 2 యాలకులను వేసుకొని వీలైనంత మెత్తగా అంటే సన్నగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన ఈ పౌడర్ను మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి గోరువెచ్చటి పాలను కొన్ని యాడ్ చేస్తూ పిండిని స్టఫింగ్లా అంటే ముద్దలా చేసుకోవాలి. మనము బొబ్బట్లకు పూర్ణాన్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో కన్నా కొంచెం సాఫ్ట్గా వచ్చేటట్టు పూర్ణాన్ని ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ మనము పప్పు పూర్ణము, కొబ్బరి పూర్ణము, రవ్వ పూర్ణం కాకుండా ఇలా పుట్నాలతో చేసిన పూర్ణాన్ని పెట్టి చేయండి. అసలు మనము శనగపప్పుతో చేసిన బొబ్బట్లు ఎలా కమ్మగా ఉంటాయో అలాగే ఉంటాయి. మీరు చెప్పేదాకా కూడా వీళ్ళు పుట్నాల పప్పుతో చేసిన పోలేలంటే ఎవ్వరూ నమ్మరు కూడా. ఇలా పిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత చేతులకు కొంచెం నెయ్యిని రాసుకుంటూ చిన్న బాల్స్లా చేసి ముందుగానే ప్లేట్లో పెట్టుకోండి. ఈలోపు పిండి కూడా చక్కగా ఇలా సాఫ్ట్గా నానుతుంది. ఇప్పుడు తడి కాటన్ క్లాత్ని తీసేసి చేతులకు అతుక్కోకుండా కొంచెం నూనెని కానీ నెయ్యిని కానీ రాసుకొని 1 నిమిషం నీట్ చేసి మనకు బొబ్బట్లకు ఎంత పిండి కావాలో అంత పిండిని తీసుకోండి. ఇలా బటర్ పేపర్ పైన కొంచెం ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని ఇలా మనం తీసుకున్న పిండిని చిన్న పూరిలా స్ప్రెడ్ చేయండి. తర్వాత మధ్యలో మనము పుట్నాలతో చేసిన స్టఫింగ్ని ఇందులో పెట్టేసి అంటే పిండి ఎంత తీసుకున్నామో దానికన్నా కొంచెం ఎక్కువగానే పూర్ణాన్ని తీసుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు స్టఫింగ్ అనేది బయటకు రాకుండా నెమ్మదిగా క్లోజ్ చేసేసి మళ్ళీ రౌండ్ బాల్లా చుట్టేసి వేళ్ళతో ఇలా స్ప్రెడ్ చేయండి. మనము తీసుకున్న పూర్ణము పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే అంత సన్నగా వస్తాయి. కొంతమంది దీనిపైన పాలిథిన్ పేపర్ని వేసి చేస్తారు, కానీ అలా ఏం అవసరం లేదండి. జస్ట్ ఒక 1 మినిట్లోనే వీలైనంత సన్నగా వీలైనంత పెద్దగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. బటర్ పేపర్ లేని వాళ్ళు అరిటాకు పైన లేదా పాలిథిన్ పేపర్ పైన కూడా చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పెంకను పెట్టేసుకొని పెంక వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ నెయ్యిని అప్లై చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బటర్ పేపర్తో సహా వేసి ఒక 1 మినిట్ పాటు సిమ్లోనే అలా ఉంచి నెమ్మదిగా బటర్ పేపర్ని తీసేసేయండి. ఇప్పుడు బొబ్బట్లను మరొక వైపు టర్న్ చేసి మీడియం ఫ్లేమ్కు టర్న్ చేసుకోండి. ఇలా 2 వైపులా నెయ్యిని రాసుకుంటూ చక్కగా కాల్చుకున్న తర్వాతనే పెంకపై నుంచి తీసేసేయండి. ఇదే మాదిరిగా వీడియోలో చూపిస్తున్నట్టు అన్ని పోలేలను అన్ని బొబ్బట్లను ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. మా తెలంగాణలో బొబ్బట్లను పోలేలు అంటామండి. మరి మీరేమంటారో నా కమెంట్లో షేర్ చేయండి. చూసారు కదండి, పప్పు పూర్ణంతో చేసిన బొబ్బట్లకు ఏమాత్రం తీసిపోకుండా స్వీట్ షాప్లో ఎలా ఉంటాయో అదే టెక్చర్తో అంతే సన్నగా అంతే టేస్టీగా ఉంటాయి ఈ పుట్నాలతో చేసిన బొబ్బట్లు. ఈ ఉగాది పండగకి ఎక్కువ హడావిడి పడకుండా పని ఎక్కువగా ఉన్నవారు, చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, వీలు కాని వాళ్ళు ఇలా పుట్నాలతో ట్రై చేయండి. అసలు మీ ఇంట్లో చెప్పే వరకు కూడా పుట్నాలతో చేసిన బొబ్బట్లు అంటే ఎవ్వరు నమ్మరండి. ఒక్కసారి ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన పుట్నాలతో చేసిన ఈ పప్పు పూర్ణం లేని బొబ్బట్లు మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. వీడియోలో క్లిప్ చూస్తే అర్థమవుతుంది కదండి ఎంత సన్నగా, అసలు చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళు కూడా నమ్మలేంత సన్నగా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ this video.